ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. నమస్కారం. మొన్న ఒక షార్ట్ వీడియో చేసినప్పుడు, రీల్ చేసినప్పుడు బ్రహ్మరాంబా దేవినేని గారు ఒక ప్రశ్న అడిగారు. మీకు నేను స్పెషల్ వీడియో చేస్తానని వెంటనే చేస్తానని చెప్పని చేస్తున్నాను. నేను అంటే బూజు పట్టిన ఇల్లు గురించి అడిగారు. ఇది నాకు ఒక ఇది నేను పుస్తకాల్లో తిరిగేసిన కానీ పుస్తకాల్లో కనబడలే. అంటే నేను ఉత్తర కాలామృతం కానివ్వండి, అలాగే ధర్మసింధువు, నిర్ణయ సింధువు, కొన్ని పంచాంగాలు, కొన్ని కొత్త పంచాంగాలు, సర్వార్థ చంద్రిక లాంటి పుస్తకాలు ఇలాంటి కొన్ని తీసి చదువుతూ ఉంటాను నేను. అలాగే ఆ సమయంలో మనకి కౌస్తుభ గ్రంథం కూడా ఉంది, దాంట్లో కూడా చదివాను నేను. వీటిల్లో ఈ రకమైనటువంటి విషయం లేదు. అందుకనే నేను ఒక స్వామీజీ చెప్పినటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను. ఇది నేను పుస్తకాల్లో లేదనే విషయం నేను చెప్తున్నాను ముందే. దాని గురించి మళ్ళీ కింద కామెంట్ చేసి ఏ పుస్తకంలో ఉంది అనేటువంటి కామెంట్ చేసి మీరు ఇబ్బంది పడకూడదు, నన్ను ఇబ్బంది పెట్టకూడదు. నేను సమాధానం స్ట్రెయిట్గా చెప్తాను. దాని కొద్దిగా ఆలోచించుకొని ఏదైనా సరే కొద్దిగా ఆలోచించి మీరు కామెంట్ చేయండి. ఇది అనుభవజ్ఞులు చెప్పినటువంటి మాట. అయితే నాకు కొంత సమంజసమే అనిపించింది కూడా. చూడడానికి చిన్న పని అనిపించింది కానీ ఏంటి ఇలా కూడా చేస్తారా అన్నట్టు నాకు అనిపించింది. కానీ ఏమో అది మాత్రం కొంత నిజమే జరుగుతుండవచ్చును, ఇలా కూడా మనం దరిద్రం నుంచి బయటపడవచ్చును అన్నటువంటి భావన ఏర్పడింది. ఎందుకంటే వారు ఎంతో అనుభవజ్ఞుడు. నాకు తెలిసి ఆ స్వామీజీ 90-94 సంవత్సరాల వయసు మధ్యలో ఉంటుంది. ఈ విషయం నేను 2 చోట్ల విన్నాను. అంటే సేమ్ కరెక్ట్ మ్యాటర్ కాదు కానీ ఈ విషయాన్ని 2 వైపులా విన్నాను. మొన్న నేను రామేశ్వరం వెళ్ళినప్పుడు రామేశ్వరంలో నాకు స్పష్టంగా ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ తటస్థించింది. ఆ స్వామి చెప్పారు. ఇది ఇంకో స్వామిని కేరళ వెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా చెప్పాడు. అంటే అక్కడ కూడా ఇలాంటిదే కానీ ఇలా చెప్పలేదు. అంటే ఇద్దరు చెప్పిన విషయం ఒకటే, కొన్ని విధానాలు అంటే కొన్ని అంటే మాటలు వేరుగా ఉన్నాయి. అదేమిటో చెప్పయ్యా, కంగారు పెట్టక మమ్మల్ని అనేటువంటి విషయాలు ఉంటాయి. అంటే ఇది బూజు పట్టిన ఇంటి గురించి చెప్పారు. దాంట్లో ఎలా మంచి జరుగుతుంది అనే విషయం చెప్పారు. అంటే ఎంతవరకు అది సమంజసం అనేది మన జరిగినటువంటి అనుభవాన్ని మళ్ళీ మనం ఒక ప్రశ్న రూపంలో కానీ మీరందరూ కూడా నాకు వీడియో రూపంలో ఇది నేను ఇలా చేయడం వల్ల నాకు మంచి జరిగింది, ధనయోగం ఉంది అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ స్వామి చెప్పిన విషయంలో 41 రోజుల నుంచి 99 రోజుల మధ్యలో ఆ ఫలితం దక్కుతుందట. 41 రోజులు 99, ఇది మాత్రం ఇద్దరు చెప్పారు. ఒక ఆయన 41 రోజుల నుంచి 56 రోజుల మధ్య అన్నారు. ఇది కేరళ స్వామీజీ వారు, కేరళ ఒక స్వామీజీ అనుకోండి. రామేశ్వరంలో మాత్రం స్పష్టంగా చెప్పారు 41 రోజు నుంచి 99వ రోజు మధ్యలో జరుగుతుందని చెప్పారు. ఇంతకేమిటది అంటే ఇంటికి బాగా బూజు పడుతుంది కదా మనకి ఈశాన్యములలో, ఆగ్నేయములలో. ఇది ప్రమాదకరమైనటువంటి ఇంటికి బూజు పడడం అందరికీ కామన్. ప్రతి ఇంటికి ఇప్పుడు సూడో నాస్తికులు ఉన్నారుగా, వాళ్ళందరూ అంటూ ఉంటారు బూజు పట్టుకు ఇంటికి ఇళ్ళన్న తర్వాత బూజు పట్టుకు ఉంటుందా అని అడిగే వాళ్ళు ఉంటారు. బూజు ఎందుకు పడుతుందండి? ఏ ముఖ్యమైనటువంటి పెద్ద ఇళ్లలో బూజు పడుతుందా? ఈ సూడో నాస్తిక ఇళ్లలో బూజు పడుతుందా? ఎందుకు పడదు అంటే శుభ్రం చేసుకుంటారు కాబట్టి. అంటే శుభ్రం చేసుకొని ఇంటల్లో బూజు పడుతుంది. ఇది మీకు అర్థమైపోయిందిగా. అంటే శుభ్రం చేసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి అనర్థాలు చాలా ఉంటాయి. ఆరోగ్య విషయంలో అనర్థాలు వస్తాయి. ఎప్పుడైతే అనారోగ్యాలు వస్తుంటాయి అందరికీ ఆర్థిక నష్టం ప్రారంభమైనట్టే. ఇది అందరికీ తెలిసిన విషయం. ఏ కుటుంబంలో అయితే ఇంటి పరిశుభ్రంగా లేకపోవడం, పరిసరాలు శుభ్రం లేకపోవడం వల్ల వచ్చేటువంటి అనేక రకాల రోగ క్రిముల వల్ల, బ్యాక్టీరియాల వల్ల రోగం వస్తుంది అనేది వాస్తవం. అటువంటి ఇళ్లలోకి రోగాలు వచ్చినప్పుడు తప్పకుండా మనకి ప్రమాదమే కలుగుతుంది. కానీ కొంతమందికి చాలా హై లెవెల్ ఇళ్లలో కూడా వాళ్ళకి కూడా పెద్ద క్యాన్సర్లు వస్తున్నాయి, పెద్ద భగంధరాది రోగాలు వస్తున్నాయి, ఎయిడ్స్ వస్తుంది, మరి ఇంకే రకమైన విచిత్రమైన రోగాలు వస్తున్నాయి, ధనుర్వాతం వస్తుంది, హఠాత్తు గుండె నొప్పించిపోతున్నారు. మరి ఇవేంటి జరుగుతున్నాయి అంటే దాంట్లో ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటున్న విషయం వాస్తవం. ఇక్కడ నాకు స్వామి చెప్పిన విషయం ఏంటంటే ఇంటికి ఈశాన్యంలో కనుక ఎక్కువ బూజు పడితే తొందరగా మనకి అరిష్టం కలుగుతుందని చెప్పారు. తొందరగా కలుగుతుందట. ఈశాన్యం వైపు మనకు కనుక బూజు పడితే తొందరలో మనకి అరిష్టం కలగబోతుందని అర్థం. అలాగే ఈశాన్యంలో తొందరగా చెదలు పడింది అనుకోండి, తొందరగా మీకు ఆర్థిక నష్టం వస్తుందని అర్థం చెప్పారు ఆయన. అలాగే ఆగ్నేయంలో పడితే ఇంటి యజమానురాలికి, అలాగే ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకి అంటే 2వ సంతానానికి అనారోగ్యం అని చెప్పారు. నాకు ఇది కొంత ఆశ్చర్యం అనిపించింది. అది ఇలా కూడా చేస్తారా అని చెప్పేసి. మరి వారి అనుభవజ్ఞులు ధనుంచలేదు. అలాగే ఆయన వాయువ్యంలో ఉన్నప్పుడు, వాయువ్యంలో కనుక మనకి ఈ బూజు కానీ చెదలు కానీ పట్టినట్టయితే తల్లిదండ్రులకి అనారోగ్యం అని చెప్పారు. నైరుతిలో కనుక మనకి బూజు పట్టినా, చెదలు పట్టినా, ఆ 2 పడితే కూడా తప్పకుండా మనకి తీవ్రమైన ధన నష్టం. 100 కోట్లున్నా సరే ఆ 100 కోట్లు హరించుకుపోతాయట.
మన చేతుల మీద ఖర్చు అయిపోతాయట. దొంగలెత్తుకుపోయి వాడిని మన చేతుల మీదుగా ఖర్చు అయిపోతాయట 100 కోట్లు. ఈ ఫలితాలు 41 నుంచి 99 వరకు జరుగుతాయట. నెగిటివ్ కూడా. నాకు కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించింది, ఎబ్బెట్టుగా అనిపించింది. ఒక ఆయనేమో 55 రోజులు అన్నాడు, 55 రోజులు అన్నాడు, ఒక ఆయనేమో 99 రోజులు అన్నాడు. మేబీ మాకు అది ఇద్దరు. మరి దీని ఏంటి స్వామి, దీనికి పరిష్కారం ఏంటి అని అడిగాను నేను. పరిష్కారం ఏంటని అడిగితే, సరే చెదలు పట్టినప్పుడు తప్పకుండా కాస్త గోమూత్రంతో శుభ్రం చేసుకోవచ్చు. వెంటనే దాన్ని శుభ్రం చేయండి, చేసి సాంబ్రాణి పోయి అంటే చెదలు పడితే గోమూత్రంతో శుభ్రం చేసి శుభ్రంగా పసుపు, గోమూత్రము, నీళ్లు, గంగాజలం, తర్వాత వారు ఈ మన ఏదైనా చండీ హోమం తిన్న బూడిద ఉంటుంది కదా, హోమం చేసినటువంటి విభూతి, ఆ విభూతిని తీసుకొని దాన్ని కలిపి చల్లితే కూడా తొందరగా ఆ చెదకు పట్టినటువంటి చెద నివారణ, చెదల వల్ల వచ్చినటువంటి ఈ అశుభ సూచనలు తొలగిపోయి శుభకరమైనటువంటి యోగం ఏర్పడుతుంది. పుణ్యాహవాసన కూడా చేసుకోమని చెప్పారు. అది క్లారిటీ ఉంది. అయితే ఇంకొకటి బూజు పట్టినప్పుడు కూడా చెప్పారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మరి తెలియదు కానీ ఇది చాలా కొద్దిగా ఆకర్షణగా, ఇది మంచిదే కదా అనిపించింది నాకు. అయితే మనము ఇంట్లో బూజు పట్టినప్పుడు, మరి బూజు పట్టిన ఈశాన్యంగా నైరుతి ఎక్కడైనా సరే, ఏ వైపు దిక్కు బూజు పట్టినా సరే, ఆ బూజు పట్టిన దాన్ని మొత్తం బూజుని దగ్గరగా తీసుకోవాలట. అంటే చీపురుతో తీసుకొని అన్ని చేత్తో కానీ పులితో కానీ తిప్పి తీసుకొని ఒక తామరాకులు పెట్టమన్నాడు. తామరాకులు పెట్టేసి, లేదంటే అరిటి ఆకులు పెట్టేసి దాని ఇంటి మధ్యలో పెట్టి మనము బొగ్గుల మీద సాంబ్రాణి బొగ్గులు కాల్చి ఈ అరిటాకులో కానీ లేదా తామరాకులో కానీ పెట్టి దాన్ని శుభ్రంగా ఇంటి మధ్యలో పెట్టి సాంబ్రాణి పొగతో ఉన్నటువంటి దాని మంటల్లో, నిప్పులలో దీన్ని బూజుని కాల్చేయమన్నాడు. ఇంటి మధ్యలో పెట్టి కాల్చేసి ఆ పొగంతా ఇంటికి పడాలట. తర్వాత ఆ నిప్పులు ఆ బూడిదైపోతుంది కదా, అదైపోయి తీసుకుపోయి మనం ఎక్కడో చెత్తబుట్లో, అంటే మామూలుగా నీళ్లు పోసి కదలార్చి చెత్తబుట్లో పడేసి బయట నుంచి బయటనే లోపల రాకుండా చెత్తబుట్లో పడేయమన్నాడు. ఇది నాకు కొద్దిగా మంచిది. ఇలా చేస్తే అట మనకి 41 రోజుల నుంచి 99 రోజుల మధ్యలో ఆకస్మిక ధనప్రాప్తి ఏర్పడుతుందట. అంటే దరిద్రం నుంచి బయటపడతామట. అంటే వ్యాపారం బాగుండవచ్చు, లేదంటే మన అదృష్టం బాగా రావచ్చు, లాటరీలు రావచ్చు, లేదా ఇంకా మన వ్యాపారం వృద్ధి పొందొచ్చు, ఉద్యోగంలో డెవలప్మెంట్ రావచ్చు, ప్రమోషన్ రావచ్చు, ఇంట్లో అందరికీ ఆరోగ్యం ఏర్పడవచ్చు, ఏదైనా సరే ధనప్రాప్తి పొందుతారు స్పష్టంగా చెప్పారు. బూజు ఎక్కడ పెట్టినా సరే బూజు సేకరించాలి, దాన్ని జాగ్రత్తగా బూజు సేకరించి కింద పడేయకుండా చాలా జాగ్రత్తగా బూజు కింద పడుతుందట. ఆ బూజును అలాగే తీసుకొచ్చేసి మన చేత్తోని మొత్తం 4 వైపులా బూజు తీసుకొచ్చేసి ఒక మంచి పాత్రలో, తామరాకు కానీ అరిటాకులో గాలి లేకుండా జాగ్రత్తగా ఆకులు పెట్టేసి ఆ కొద్దిగా బొగ్గులు నిప్పులు చేసి ఆ నిప్పుల మీద మనకు సాంబ్రాణి వేసి ఆ సాంబ్రాణి పొగ వస్తున్నప్పుడు ఇది పెట్టేసి మాడిపోవాలట. ఆకుతో సహితంగా మనం అది మాడిపోవాలి. అంటే జాగ్రత్తగా చూసుకోండి, ఆకు మీద ఏదైనా పుల్ల నుంచి గట్టిగా పట్టుకొని కింద విసనకరతో గట్టిగా విసిరితే కానీ ఆ యొక్క నిప్పులు ఎర్రగా అయిపోయి ఆ ఆకుతో సహా బూడిద, ఈ యొక్క బూజు బూడిదగా మారిపోదు. మరి తామరాకు పెట్టాల్సిన అవసరం ఉంది, నాకు అర్థం కాలేదు. అలా అంటే ఇలా చుట్టు పెట్టవచ్చు అంటట. దాన్ని ఒక పొట్లలాగా మనం పాన్ కడతారు కదా, అలా కట్టి కూడా మనం దాన్ని పెట్టేసి దాంట్లో మనం బూడిద అవ్వాలంట. దాన్ని ఆ తామరాకుతో సహా ఆ బూజు మొత్తం బూడిదైపోతే మన ఇంట్లో లక్ష్మీప్రదం అని చెప్పాడు ఆయన. మరిది అంటే ఇది నాకు శుభ సూచక కనబడింది. దరిద్ర దేవతని నాశనం చేయడం, నిప్పులో లక్ష్మీదేవిని పెట్టడం, అంటే లక్ష్మీదేవి నిప్పు లక్ష్మీదేవితో సహితంగా ఉంటుంది కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి నిప్పులలో అది వేసేస్తే దరిద్ర దేవతని నాశనం చేయడం, ఆ బుద్ధి బయటపడేయడం అనేది నాకెందుకో ఒక మంచి పాజిటివ్ సెన్స్ కనపడింది. మీరందరూ చేసి చూద్దాం. దీని మంచిగా ఉంటే ఇంకా 1000 మందికి దాన్ని ప్రచారం చేద్దాం. అద్భుతంగా అందరం ఆనందకరమైన ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ధనయోగాన్ని పొందుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఇది మనం చేస్తుందాం. నేను చేసి చూశాను, దాని మంచి ప్రయోజనాన్ని పొందుకున్నాను. మీరందరూ కూడా చేయండి. అనుకూలవంతమైన ఆనందయోగాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.